ఈరోజు కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్ ఆన్ క్లైమేట్ చేంజ్ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అను పర్యావరణ సంస్థ ఇందాక మన వికాస్ అన్నట్టు 15 సంవత్సరాలు అయ్యి అందులో నేను ఒక 12 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్లో మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణకు ఒక ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం అంటే ఒక 10 జిల్లాలలో 36 లక్షల మొక్కలను విద్యార్థుల చేత నాటించి వారికి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే యువతీ యువకులకు హరిత గ్రామం అనే కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో గుడి దగ్గర ఏ మొక్కలు పెట్టాలి, పాఠశాల దగ్గర ఏ మొక్కలు పెట్టాలి, ఇంట్లో ఏం పెట్టుకోవాలి, పొలం దగ్గర ఎటువంటి మొక్కలు పెట్టాలని విస్తృతంగా శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారి అధ్యక్షతన మేము ఎన్నో గ్రామాలను చుట్టుముట్టి ఒక 10 లక్షల మొక్కలను నాటించడం జరిగింది. ఆ యొక్క స్ఫూర్తితోటి మేము 12 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఈ మధ్యనే ఒక 2 సంవత్సరాల క్రితం నేను ఒక అడ్వకేట్ వృత్తికి వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ నేను సమాజం కోసం పనిచేస్తూ నేను కూడా ఒక గౌతమ్ ఫౌండేషన్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గౌతమ్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం సమాజంలోని మంచి వ్యక్తులను తయారు చేసుకునే విధంగా మనం ఏం చేయాలనే విషయాల పట్ల మేము ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాం. కొన్ని కార్యక్రమాలను చిన్న స్థాయి నుంచి మేము ప్రారంభించడం జరుగుతుంది. సో ఈరోజు యూత్ కాన్ఫరెన్స్ అనే విషయంలో నా యొక్క 2-3 అంశాలు నేను తెలియజేస్తూ, ఒకటి పాఠశాల స్థాయి నుండే మనందరం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అని మాట్లాడుతున్నాం కదా, ఈ పాఠశాల స్థాయి నుండే ప్రభుత్వాలు ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ దాదాపు ఒక 8 నుంచి 10 చట్టాలు ఉంటాయి. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిందంటే దానికి 1,00,000 కోట్లనే మాట్లాడతారు తప్ప దానికి పర్మిషన్ ఇచ్చేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఆ చట్టం ద్వారా ఏర్పడ్డ ఒక సంస్థ మాత్రమే ఇస్తుంది. దాని గురించి కూడా తెలుసుకోవాలని, యూత్ అంతా తెలుసుకోవాలనే విధంగా మనం అందరం సన్నిద్ధం కావాలి. ప్రభుత్వాలు ఆ విద్యార్థి దశ నుండే ఆ చట్టాల గురించి వివరించాలనేది నా చిన్న కోరిక. అలాగే ఇందాక మన వికాస్ గ్రీన్ డే అని ఒక అద్భుతమైన కార్యక్రమం చెప్పిండు. ఆ కార్యక్రమానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఎప్పుడు ఏ క్షణమైనా మేము ముందుంటామని మీ అందరితోటి ప్రామిస్ చేస్తూ మనందరం కలిసి ఆ గ్రీన్ డే కార్యక్రమం చేద్దామని ప్రామిస్ చేస్తున్నాం. అలాగే ఇందాక మన పెద్దవారు కానీ అందరూ ఒకటే, పంచభూతాలు స్వచ్ఛంగా ఉండాలి. ఈ క్లైమేట్ చేంజ్ అంటే ఓవరాల్గా నేచర్ అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలు స్వచ్ఛంగా ఉండాలని మనందరం కోరుకుంటున్నాం. అలాగే మేము కూడా ఒక స్వచ్ఛమైన ఓటు మనందరి నుండి వెళ్ళి స్వచ్ఛమైన నాయకులను తయారు చేసుకొని స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం, స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మనమందరం అంటే ఒక హిస్టరీలోకి వెళ్ళిపోతే ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. లైక్ భారత స్వతంత్ర ఉద్యమం కావచ్చు, మత ఉద్యమాలు కావచ్చు, కుల ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, సూఫీ, ఇంకా తదితర చాలా ఉన్నాయి. ఇవి అన్ని ఉద్యమాలు వచ్చినాయి కానీ పర్యావరణ పరంగా ఏ ఉద్యమాలు ఇంతవరకు రాలేదు. అది కేవలం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నుంచే ఉద్భవించిందని నేను అనుకుంటున్నాను. అది ఏ విధంగా అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 సంవత్సరంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టింది. ఎవరికైనా గుర్తుంటే చెప్పవచ్చు, తెలంగాణకు హరితహారం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం 14% ఉన్న అటవీ శాతాన్ని 27% పెంచడం. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గత 10 సంవత్సరాలుగా అంతకుముందే పెట్టినాయి. మేము ప్రతిదీ సీఎం వైఎస్డి ఈరోజు రాలేదు, వారికి ఎన్నో లెటర్లు పంపిస్తూ మేము చేసే కార్యక్రమాలను పెడితే మన ఈ సీజీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని పెట్టిందనలో ఎంత మాత్రం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మన బ్రోచర్లో కూడా చూడండి ఒకసారి. మన రాష్ట్రపతి గతంలో ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేత కూడా
పర్యావరణానికి సంబంధించినటువంటి బుక్స్ను కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే పర్యావరణం అనే ఒక అంశంలో భారతదేశంలో ఒక అగ్రగాణ్యుడు ఎవరంటే, ఒక ఎన్విరాన్మెంట్ చట్టాలకు ఆద్యుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎంసీ మెహతా. ఎవరికైనా ఐడియా ఉందో లేదో, ఎంసీ మెహతా ఆ పేరు చాలా గుర్తుపెట్టుకోండి. ఆ ఎంసీ మెహతా గారి చేతుల మీదుగా ఈ ఎర్త్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. వారికి సమకాలీకులైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, మీకు మార్నింగు ఒక లెక్చర్ ఇచ్చినటువంటి పురుషోత్తం రెడ్డి సార్, ఇటువంటి మధ్యలో మనం అందరం ఉండడం కూడా ఎంతో సంతోషం. వీరి యొక్క స్ఫూర్తిని తీసుకొని మనము భవిష్యత్తులో పర్యావరణంకు సంబంధించినటువంటి కార్యక్రమాలు గ్రామ స్థాయి నుండి, పాఠశాల స్థాయి నుండి, మండల స్థాయి, కళాశాల స్థాయిలో విస్తృతంగా ప్రజలకు అవగాహన కలిగించే విధంగా మనం అందరం ఉండాలి. ఇంకొక లాస్ట్ ఏంటంటే, మనం అందరం ఒక పార్టీలకు అనుబంధంగా కొన్ని విద్యార్థి సంఘాలు ఉంటాయి కదా, మనము ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇంకా దేంట్లోకో చాలా మటుకు మనము ధర్నాలు అవి చేస్తుంటాం. ఇప్పుడు మనమందరం ఏమనాలంటే, పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ఉద్యమంలా ఒక గ్రీన్ క్లబ్స్ కానీ గ్రీన్ సోల్జర్స్ కానీ ఏర్పడి పర్యావరణం ఎక్కడైతే నష్టం జరుగుతుందో అక్కడ మనం కూడా మన వంతుగా మనం కృషి చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీజర్ సంస్థకు మీ అందరికీ సదా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.